పరిటాల సునీత గారు. అధ్యక్ష, భూమా నాగిరెడ్డి అన్న గారు హఠాత్ మరణం చెందడం చాలా బాధాకరం. ఎందుకంటే ఆ కుటుంబంలో నిన్న వెళ్ళిన తర్వాత చూస్తే ఆడపిల్లలు ఇద్దరు, మగపిల్లలు ముగ్గురు కూడా కూర్చొని అక్కడ ఏడుస్తూ ఉంటే మా ఆయన కూడా నాకు గుర్తొచ్చారు అధ్యక్ష. మా ఆయన చనిపోయినప్పుడు కూడా నా పిల్లలు కూడా చిన్న పిల్లలు, నా పిల్లలు గుర్తొచ్చి తనను కూడా చూస్తే చాలా బాధేసింది. ఇంట్లో ఒక పెద్ద దిక్కును కోల్పోతే చాలా ఇబ్బందులు కష్టాలు కూడా ఉంటాయి అధ్యక్ష. దాంట్లో నేను కూడా అనుభవించాను కాబట్టి నాకు కూడా తెలుసు. ఈరోజు అఖిలప్రియ అమ్మని నాన్నని ఇద్దరిని కోల్పోయిన కుటుంబం ఏ విధంగా ఉంటుందో ఇక్కడుండే సభ్యులందరికీ కూడా తెలుసు. ఆ రోజు మా ఆయన చనిపోయినప్పుడు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ రోజు వచ్చి ఓదార్చి మీ కుటుంబానికి అండగా ఉంటానమ్మా అని ఆ రోజు సార్ కూడా ఒక భరోసాగా ఇచ్చారు. కాబట్టి మేము కూడా ఒక ధైర్యంగా ఈరోజు అడిగేసి ప్రజల్లో కూడా మేము తిరిగి అన్ని రకాల సార్ కూడా మేము మంచి పేరు కూడా తీస్తున్నాం అధ్యక్ష. అదేవిధంగా భూమా నాగిరెడ్డి అన్నగారు అయితేమి, శోభా నాగిరెడ్డి గారు ఇద్దరూ చనిపోయారు కాబట్టి సార్ కూడా తన కుటుంబానికి ఒక అండగా ఉండి ఆ కుటుంబాన్ని కాపాడే బాధ్యత సార్ కూడా తన భుజ స్పందాల మీద కూడా వేసుకున్నారు. కాబట్టి ఆ కుటుంబంని అందరూ కూడా కర్నూలు జిల్లా అనేది కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా నాయకులందరూ కూడా ఆ కుటుంబాన్ని అన్ని రకాలుగా వాళ్ళకి ఆ ధైర్యం కూడా ఇవ్వాలని కూడా నేను కోరుకుంటున్నా. ముందుగా అంటే పరిటాల రవి గారికి, శోభా నాగిరెడ్డి గారి కంటే అన్నా చెల్లెల అనుబంధం కూడా ఉండింది. ఆ రోజు సార్ చంద్రబాబు నాయుడు సారు అనంతపురం జిల్లాకి ఇన్ఛార్జిగా శోభా నాగిరెడ్డి గారిని పంపించినప్పుడు ఏదైనా సమస్యలు వచ్చినా సార్ దృష్టికి తను సొంతంగా మా సమస్యలు ఏమన్నా కూడా సార్ దృష్టికి కూడా ధైర్యంగా తను సొంతంగా కూడా తీసుకెళ్లేది. మా ఆయన చనిపోయినాక కూడా బై ఎలక్షన్లో భూమా నాగిరెడ్డి అన్న గారు, శోభా నాగిరెడ్డి గారు ఇద్దరు కూడా వచ్చి ఆ రోజు క్యాన్వాస్ కూడా చేసి సారు వాళ్ళ మీద ఒక భరోసాగా పెట్టారు. కాబట్టి వాళ్ళు కూడా ఆ రోజుల్లో మాకు అండగా కూడా నిలబడినారు. ఈరోజు మా కుటుంబం కానీ మన సార్ చంద్రబాబు సారు ఎప్పుడు మా కుటుంబాన్ని ఏ విధంగా చూసుకున్నారో అదేవిధంగా సార్ కూడా ఈరోజు భూమా నాగిరెడ్డి ఫ్యామిలీని చూస్తానని, అఖిలప్రియను కూడా నా కూతురుగా సార్ కూతురుగా భావించి తనకు కూడా మనోధైర్యాలు కూడా ఇవ్వాలని ప్రత్యేకంగా సార్ని కూడా నేను కూడా కోరుకుంటున్నాను. చాలా బాధ ఉంటుంది అధ్యక్ష. ఆ కుటుంబంలో మగవాళ్ళంటే అకస్మాత్తుగా చనిపోతే ఆ కష్టాలు ఆ బాధలు కూడా ఎవరికి చెప్పాలో పక్క వాళ్ళకి చెప్పే పరిస్థితుల్లో కూడా ఉన్నాం అధ్యక్ష. ఈరోజు నా భర్త చనిపోయినా మంత్రిగా నేనున్నా ఆ బాధలు అనేది దిగమింగుకుంటాం. ఇంటికి పోతేనే నా ఇంట్లో కూడా ఫొటోస్ అన్నీ కూడా చూస్తాం అధ్యక్ష. మా మామయ్యలు అయితేమి, మా అత్తయ్య అయితేమి, మా మరిది అయితేమి నలుగురిని కూడా నా కుటుంబంలో నేను పోగొట్టుకొని ఈరోజు ఒక మహిళగానే నేను కూడా ఉన్నాం సార్ అండదండలతో. ఈరోజు అఖిలప్రియ కూడా వాళ్ళ బాబాయిల్ని వాళ్ళ పెదనాళ్ళని అందరినీ కూడా పోగొట్టుకొని లాస్ట్కి తల్లిదండ్రులు ఇద్దరిని కూడా పోగొట్టుకొని తను ధైర్యంగా ఈరోజు ముందుకు అడుగేసే పరిస్థితులు ఉన్నాయి. ప్రజల కోసం మనం కష్టపడాలా. మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మనకి అండగా ఉంటారు. కాబట్టి ఎన్ని బాధలున్నా మనం దిగమింగుకొని మనం ముందడుగు వేయాలని ప్రత్యేకంగా అఖిలప్రియ మా చెల్లెలు లాంటిది, నాకు కూడా కూతురు లాంటి అమ్మాయి కూడా మా అండగా కూడా ఉంటాం. అదేవిధంగా మా కుటుంబం తరపున మా కుటుంబానికి ప్రగాఢ సానుభూతి కూడా తెలియజేస్తాం. మిస్టర్ ఫిలిప్.